నేనేదో నా పాటికి నేను ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటే వీళ్ళొచ్చేసి లాక్కొని తీసుకొని వెళ్ళి ఏంటో ఏమో వీళ్ళ గోల అసలు వీళ్ళ పిచ్చి పరాకాష్ఠకెళ్ళింది. మీరే చూడండి. ఇది వైఫ్, ఇది హస్బెండ్. కంబైన్ చేస్తే హాయ్ హలో నమస్తే, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లేడీస్ మస్తీ. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీరంతా ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ జనరేషన్లో జాబ్స్ వల్ల మనం ఫ్యామిలీస్కి దూరంగా ఉండి ప్రతి ఫెస్టివల్కి ఇంటికి వెళ్ళలేకపోతున్నాం కదా. సో మనమేమి మన అపార్ట్మెంట్లో కమ్యూనిటీలో ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది. మాకైతే ఫ్రెండ్స్ ఫ్యామిలీ లాగా సెట్ అయ్యారు. మనం ఈ డే టు డే లైఫ్లో చాలా బిజీగా ఉంటున్నాం కదా. సో ఫెస్టివల్స్ వచ్చినప్పుడే ట్రెడిషనల్గా రెడీ అవుతాం, ట్రెడిషనల్ ఫుడ్ తింటాం. సో మాకు అందరికీ ఈ ఫెస్టివల్స్ అంటే చాలా ఇష్టం. ఏ ఫెస్టివల్ అయినా కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని ఒక చిన్న ప్లాన్ చేసాము. దాన్ని ఈ ఉగాది నుంచే మేము స్టార్ట్ చేసాం. ఇలా అందరం కలిసి చేసుకోవడం వల్ల ఏ ఫెస్టివల్ స్పెషల్ ఫుడ్ మనం మిస్ అవ్వం. నేనైతే మా ఫ్రెండ్ భక్షాలు చేయడం వల్ల ఉగాది స్పెషల్ ఫుడ్ మిస్ అవ్వలేదు. ఆ వీడియో, ఉగాది స్పెషల్ భక్షాల వీడియో మా ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఉంది. మీరు వెళ్ళి ఫాలో అయ్యి చూడండి. ఇలా సెలబ్రేట్ చేసుకోవడం వల్ల ఈ ఉగాది అటు ఫ్యామిలీతో ఇటు ఫ్రెండ్స్తో చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. బాగా ఎంజాయ్ చేసాం. చిట్ చాట్ చేసుకుంటూ ట్రెడిషనల్ ఫుడ్ తింటూ చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇది మా ఇంటి అందరి ఇళ్ళ నుంచి వచ్చిన ఉగాది స్పెషల్ వంటకాలు. తెలంగాణ స్పెషల్ బొబ్బట్లు, బూరెలు, భక్షాలు. ఆంధ్ర స్పెషల్ పులిహోర, గారెలు. మా పిల్లలకి ఇష్టమైన, అందరికీ ఇష్టమైన గులాబ్ జామ్ అండ్ పూతరేకులు, డ్రై ఫ్రూట్స్. ఇవి అందరికీ ఇష్టమేగా. తింటున్నావంటే టేస్ట్ చూస్తున్నా. టేస్ట్ చేయలేదా అంటే మేము గాడ్కి పెట్టాకనే తింటాం అన్నమాట. ఫస్ట్ మా ఫ్రెండ్స్ కి పెట్టాలని చెప్పేసి గాడ్కి పెట్టి డైరెక్ట్ తీసుకొని వచ్చేసి ఇప్పుడు మాది టేస్ట్ చూడు. థ్యాంక్ యూ అక్క. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఫ్యామిలీని ఇలా మిస్ అవుతే మాలాగా ఫ్రెండ్స్తో బాగా సెలబ్రేట్ చేసుకొని ఎంజాయ్ చేసి బాగా ఫెస్టివల్స్ అన్నీ సెలబ్రేట్ చేసుకోండి. మన పిల్లలు న్యూ ఇయర్ అంటే జనవరి 1 వచ్చినప్పుడే న్యూ ఇయర్ అనుకుంటున్నారు. కాదు, ఉగాది నాడే మనకు కొత్త సంవత్సరం వస్తుంది. మేమైతే మా పిల్లలకి న్యూ ఇయర్ అంటే ఉగాది అనే చెప్తాం. మీరు కూడా మీ పిల్లలకి అలా తెలియచేయండి. ఫెస్టివల్స్ అప్పుడైనా మన పిల్లలకి ట్రెడిషనల్ వేరు, ట్రెడిషనల్ ఫుడ్ అవి పెడితే మన సాంప్రదాయాల గురించి వాళ్ళకి తెలుస్తుంది. ఆ క్రీమ్ కలర్ శారీ కట్టుకున్న మా ఫ్రెండ్ వాళ్ళ సైడు ఉగాదిని ఇలా సెలబ్రేట్ చేసుకోరంట. వాళ్ళు మేష సంక్రాంతిని ఉగాదిలా సెలబ్రేట్ చేసుకుంటారంట. వాళ్ళది ఒరిస్సా. సో ఒరిస్సా వాళ్ళు మేష సంక్రాంతిని ఉగాదిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తను మాత్రం 2 ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటుంది. మాకైతే డబుల్ ధమాకా 2 స్వీట్స్ వస్తున్నాయి. రోజు ఇలా పండుగ వస్తే బాగుంటది కదా అక్క. ఒకటి చూసారా మీరు? ఒక్కడే హాట్ తెచ్చారు, ఎంత స్వీట్స్ తెచ్చాం. మీరంతా స్వీట్ కాదు, స్వీట్ తిని అందరికి రోగాలు తెస్తారని నేను హాట్ పట్టుకొచ్చా. అది కాదక్క, స్వీట్ తిని బాగు వచ్చేస్తుంది. లాస్ట్ లో హాట్ తింటే బాగుంటుంది. బాగుంది. ఒక స్వీట్, ఒక హాట్. స్వీట్ హాట్, ఒక బయట ఇది, ఒక బయట. ఇది వైఫ్, ఇది హస్బెండ్. కంబైన్ చేస్తే రెండు కలిపి రెండు కొరికి తింటుంది. మేమందరం కలిస్తే ఎప్పుడు ఇలాగే చాలా ఫన్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్ చూసారు కదా, లేడీస్ మస్తీలో ఉన్న నలుగురం ఎలాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఉగాదిని. సో అలాగే మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. హ్యాపీ ఉగాది అందరికి. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అబ్బో తెలుగు. ఎస్, ప్లీజ్ లైక్, షేర్, comment and subscribe to our YouTube channel Ladies Masti, and also follow the Instagram Ladies Masti. Thank you.